జాగ్రత్తగా వినాలి. ఈ భూమి మీద దేవాతి దేవుడైనటువంటి యెహోవా మొదటి కుటుంబాన్ని, ఆదామవ్వల కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వారు ఎక్కడ దేవునికి ఆరాధన చేశారు? వారు ఎక్కడ దేవునికి ఆరాధన చేశారు? మొదటి దేవాలయము ఏమై ఉన్నది? మొదటి దేవాలయం ఏమై ఉన్నది? జాగ్రత్తగా వినండి. మొదటి దేవాలయము కట్టడలు లేవు, ఏమీ లేవు మొదటి దేవాలయానికి. ఓన్లీ ఫర్ చెప్పండి, బలిపీఠము మాత్రమే. ఏముంది? బలిపీఠము మాత్రమే. ఆ బలిపీఠము నా దగ్గరికి ఆఫరింగ్, ఈరోజు చందా అని పిలుస్తున్నాం, చందా. ఆనాడు ఆఫరింగ్ అంటే ఈ యొక్క బలి, జంతువులను తీసుకెళ్లి ఆ బలిపీఠం మీద బలి ఇచ్చేవారు. ఫస్ట్ ఆరాధన మందిరాలు, మొదట బలిపీఠములు. ఈ బలిపీఠములు కొన్నాళ్ళు అలాగే సాగుతుంటే ఈ 4వ అధ్యాయంలో ఆదికాండలో ఎనోషా పుట్టినప్పుడు ప్రభువు నామమున ప్రార్థన ప్రారంభమయ్యింది. ఆదికాండము. ఆ తరువాత ముందుకు వెళ్ళిపోతుంటే మనము చూస్తాం, జాగ్రత్తగా వినండి. సమూయేలు కాలము నాటికి వచ్చేటప్పటికి శిలోహులో ఒక మందిరము ఉన్నది. అక్కడికి హన్నా ప్రార్థనకు వెళ్ళి ఉన్నది శిలోహుమన్. మరి అది కూడా వాస్తవం చెప్పాలంటే నాటే బిల్డింగ్ కాదు అది కూడా, కానీ మందిరం అని పిలిచాం. యాకోబు కేవలము తల కూడా పెట్టుకుని ఇక్కడ నన్ను దేవుడు దర్శించి ఉన్నాడు, బేతేల్ అని పేరు పెట్టి అక్కడ నూనె పోసి ఇది దేవుని మందిరం అన్నాడు. తర్వాత ఆయన మళ్ళా పద్దనరామ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ బలిపీఠము అన్నాడు. అంటే ఇవన్నీ కూడా కేవలం వినండి, మందిరాలు ఏం కట్టబడాలా, ఆయా చోట్ల ప్రభుని నమస్కరించి బలి అర్పించేవారు అయిపోయింది. ఇక చివరిగా మనం గమనిస్తే తర్వాత మోషే కాలమునకు వచ్చేటప్పటికి, దైవజనుడిని మోషే కాలంలో వచ్చేటప్పటికి ఆ ప్రత్యక్షపు యొక్క గుడారము, టెంట్, దేవుని ఆరాధించడానికి ఏమొచ్చింది? టెంట్ వచ్చింది అన్నమాట. ప్రత్యక్షపు యొక్క గుడారము. అక్కడ ప్రత్యక్షపు యొక్క గుడారములో దేవాది దేవుడని యెహోవాను ఆరాధిస్తే ఆ ప్రత్యక్షపు గుడారమునకు దేవుడు మేఘము రూపములో వచ్చేవాడు. ఆమేన్. ఇక్కడ గమనించండి, మొట్టమొదట బలిపీఠము, రెండవది గుడారము, టెంట్. ఈ రెండు అయిన తర్వాత మొట్టమొదటికుండా ఇశ్రాయేలు యొక్క దేశములో, బిగ్గరగా చెప్పాలందరూ, మొట్టమొదటికుండా ఇశ్రాయేల్ దేశములో క్రీస్తు పూర్వము దావీదు మహారాజు అయినటువంటి ఆయన కుమారుడైనటువంటి సొలొమోను గారు అత్యంత వైభవము కలిగినటువంటి సువర్ణ దేవాలయమైనటువంటి గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. చెప్పలు కొట్టండి గట్టిగా. ఆ ఆలయము వినండి, ఆ ఆలయము నెంబర్ 1 ఇసుక, నెంబర్ 2 ఇనుము, నెంబర్ 3 బ్రానులు, నెంబర్ 4 గోల్డ్, బంగారముతోటి వీటన్నిటితో కలిపి ఈ ప్రపంచంలో అత్యంత వైభవం కలిగినటువంటి సొలొమోను దేవాలయం నిర్మించి ఉన్నాడు. ఆ దేవాలయానికి చెప్పగలరా, ఆ దేవాలయానికి సొలొమోను యొక్క మహిమను చూడడానికి ఈ అరబ్ దేశముల నుంచి ఈ అరబ్బుల యొక్క షేకులు కూడా సొలొమోను వైభవాన్ని చూసొచ్చారండి. చెప్పలు కొట్టండి గట్టిగానే. ప్రపంచ దేశంలో ప్రాముఖ్యంగా ఈ అరబ్ దేశంలో వచ్చి షేకులందరూ వీళ్ళందరూ కూడా వెళ్ళి సొలొమోను యొక్క దేవాలయం యొక్క మహిమ మందిరమును చూసొచ్చారండి. ఆమేన్. అది దాదాపుగా వినాలి, హిస్టరీ వినాలి, దాదాపుగా 300 లేదా 400 సంవత్సరములు దేదీప్యమానముతో వర్ధిల్లింది సొలొమోను కట్టిన దేవాలయము. అనంతరము నెబుకద్నెజరు ఇరాక్ నుంచి వచ్చి ఆ దేవాలయమును కూలగొట్టేశాడు. ఈ యూదుల్ని 70 సంవత్సరాల చెరకు తీసుకువెళ్ళిపోయాడు. అక్కడి నుంచి స్పీడ్గా వినాలి మీరు జాగ్రత్తగా. 70 సంవత్సరములు ఇర్మియా ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేరిన తరువాత కోరేషు రాజు పరిపాలనలోకి వచ్చాడు. బబులోను దేశంలో ఇరాకులో కోరేషు రాజు పరిపాలనలోకి వచ్చాడు. కోరేషు రాజు అన్నాడు, ఓ ప్రజలారా, మీరందరూ వెళ్ళి ఆ దేవాలయమును కట్టండి, నాకు దేవుడు ప్రేరేపించాడు, వెళ్ళండి మీరు. కాబట్టి నెహెమ్యా, ఎజ్రా వీరందరి యొక్క ప్రోత్సాహముతో
నెహెమ్యా యొక్క అధ్యక్షతన ఇశ్రాయేల్ దేశం వెళ్ళి పునాదులు వేశారు. చప్పట్లు కొడతాను గట్టిగా, ఆమేన్. పునాదులు వేసిన తర్వాత అక్కడి నుంచి మరలా ఈ యొక్క సొలొమోను దేవాలయం నిర్మూలము చేసిన తర్వాత మరలా దేవాలయాన్ని ప్రాకారము కట్టడం మొదలు పెట్టారు. ఆమేన్. అలాగంచెలంచెలుగా ప్రాకారము ఇవన్నీ కట్టగా ఒక మందిరాన్ని నిర్మించారు. ఎక్కడ? త్వరగా చెప్పాలందరూ. ఎక్కడ? ఏ స్థలములో అయితే, చెప్పాలి గట్టిగా, ఏ స్థలం అయితే ఏంటి? ఏ స్థలం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలు దేశంలో సొలొమోను నిర్మించినటువంటి స్థలము. ఆ స్థలం ఎవరిది? మనం ఫాస్ట్ గా చెప్తాం. ఆ స్థలము అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని మొట్టమొదటిగా మొరియా కొండ మీద బలి ఇవ్వడానికి వెళ్ళినటువంటి స్థలం. ఆ స్థలము తర్వాత దావీదు కాలం వచ్చేటప్పటికి ఎవరిది? నాకోను దగ్గరికి వెళ్ళి దావీదు కొన్నాడు. ఆ స్థలాన్ని కొని అప్పుడు సొలొమోను దేవాలయము కట్టి ఉన్నాడు. అది కూల్చేసాడు నెబుకద్నెజరు. తర్వాత మళ్ళా వెళ్ళి దాన్ని అలా నిలబెట్టి అలా కడతా ఉంటే, వినండి, మీకు ఒక మాట చెప్తాను. అయ్యా ఒకసారి చరిత్ర వినాలి. చరిత్ర ఎందుకు చెప్తున్నాను? గట్టిగా చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆలయానికి అనేకమైన ఆటులు, పోటులు, కష్టాలు, ఇబ్బందులు, ఆలయం చెదిరిపోయిన పరిస్థితులు వస్తాయి. అంటే మీరు అనుకుంటున్నారు ఇశ్రాయేల్ దేవాలయం అక్కడే ఉందనుకుంటున్నారు. అలాగని ఎలా చెదిరిపోతే దేవుడు మరలా ఎలా నిర్మించుకుంటూ కట్టుకుంటూ వచ్చాడు. 70 సంవత్సరాలు వెళ్ళిపోతే మరలా వచ్చారు. ఎజ్రా కన్నీళ్లు, నెహెమ్యా కన్నీళ్లు, మరలా ఆలయం కట్టబడతా వచ్చింది. అప్పుడు చివరికి వినండి జాగ్రత్తగాని, హేరోదు అనేవాడు వచ్చి, ఆ హేరోదు యూదుల యొక్క మన్నన పొందడానికి అప్పుడు అతడు నిర్మించాడు 40. అందరూ ఒకసారి నేను 40 ఎత్తేసాను. ఆ మందిరం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? గట్టిగా చెప్పలు కొట్టాలి. 46 సంవత్సరములు సొలొమోను చేత పడగొట్టిన దేవాలయం మరలా నిర్మించారు. 46 సంవత్సరాలు. ఈ 46 సంవత్సరాలు అయిన తర్వాత ఆ మందిర వైభవంతో ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆ మందిరానికి వెళ్ళాడు యేసు ప్రభు. చమలగొడి గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు 13.5 సంవత్సరాల మందిరానికి వెళ్ళాడు. యేసు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపిన తర్వాత శిష్యులు సువార్త చేస్తుంటే జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ప్రవచనం చెప్పాడు. యేసు ప్రభు ఇది చూడండి, ఈ దేవాలయం చూడండి, ఇవన్నీ చూడండి, రాతి మీద రాయి ఉండని కాలం వస్తుంది అన్నాడు. అప్పుడు ఇప్పుడు చెప్పండి, మొదటి దేవాలయాన్ని కూలగొట్టింది ఎవరు? గట్టిగా చెప్పండి. మొదటి దేవాలయాన్ని కూలగొట్టింది ఎవరు? ఎస్. రెండో దేవాలయాన్ని కూలగొట్టింది ఎవరు? రెండో దేవాలయం అంటే ఎవరు? ఈ హెరోదు 46 సంవత్సరాల చేత ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కన్నీళ్ళు మళ్ళా కట్టిన ఈ దేవాలయము యేసు ప్రభు 33.5 సంవత్సరాల క్రితం చచ్చిపోతున్నప్పుడు ఈ యూదులు అన్నారు, ఏమన్నారు తెలుసా? ఆ శిక్ష మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చును గాక అన్నారు. అదే శిక్ష క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి యేసు ప్రభు నివసించినటువంటి యేసు ప్రభు ఆ దేవాలయాన్ని కూలగొట్టేశాడు. టైటస్ చక్రవర్తి ఆ దేవాలయం నేలమట్టము చేస్తే ఏం జరిగింది అప్పుడు చెప్పాలందరూ. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఏమయ్యారు అయ్యారు? ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదులందరూ ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. అందరూ చెదిరిపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రవచనం వచ్చింది. అంత్య దినములలో నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ప్రవచించింది యావేలు ప్రవక్త. అది మొదలైంది మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అంత్య దినములలో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను. అక్కడి నుంచి మొదలైంది ప్రవచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. చెదిరిపోయినటువంటి యూదులు ఆ ఆలయమును పట్టించుకోకుండా చెదిరిపోతే జాగ్రత్తగా వినండి, ఆ స్థలమును పాలస్తీనా అరబ్బులైనటువంటి వారు ఆ స్థలమును ఆక్రమించుకుని అక్కడ డూమ్ రాక్ మసీదును నిర్మించుకున్నారు. చరిత్ర వినండి. అక్కడ మీరు ఒక మాట చెప్పాలి. వారు డూమ్ రాక్ మసీదును కట్టుకోవడానికి, ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకోవడానికి కారణం ఏంటి? యూదులు ప్రపంచ దేశాలకి మీరు మీ ఇంటికాడ మీ భూముదులు పెట్టి వచ్చిన తర్వాత ఎవడు అక్కడ కాపుదల లేకపోతే పక్కింటోడు రాయేస్తాడు మీ ఇంటి మీదకి. పెద్ద రాతి పాస్తాడేమని ఇల్లు కూడా మాదే. కాబట్టి ప్రియులారా, ముగిస్తున్నాను. ఈ విధముగా మన దేవాతి దేవుడు
ఆయన మొట్టమొదటికుండా మరి నిర్మించినటువంటి ఆ దేవాలయానికే అన్ని కష్టాలు, అన్ని బాధలు వస్తే ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేటికి ఏముందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు ఇదా వాల్ ఆఫ్ ద ఏడుపుల గోడ. కేవలము అవతల డూమ్రాకు మసీదుకిని యువతల మనోడు ప్రార్థన చేసుకోవడానికి గోడ మాత్రము మిగిలింది. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ యొక్క సమీపములో అదే స్థలములో ఆలయము కట్టడానికి రెడీగా ఉన్నారు. చెప్పులు కొట్టండి. అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు అది ఎన్నో మందిరం అవుద్ది అంటే మధ్యలో ఎన్ని ఉన్నప్పటికీ అవి లెక్కల్లోకి రాదు. కానీ సొలొమోను తర్వాత హేరోదు 46 సంవత్సరాలు, ఇక అది అయిపోయింది. 3వ మందిరము కొరకు ఎదురు చూస్తున్నాం. 3వ మందిరం యొక్క ఆ యొక్క పనులు ప్రారంభమయ్యాయి. ఒకవేళ అదంతా రెడీ అయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే సమయం సమీపిస్తుంది. ముగిస్తున్నాను. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఇదంతా ఈ లోకములో ఉన్న శారీరకమైన దేవాలయము, మనందరము వెళ్ళి ఆరాధించే శారీరకమైన మందిరం. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ హృదయము దేవుని మందిరమై ఉంది, నీ దేహము దేవుని మందిరమై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేహం అనేటువంటి ఈ మందిరమును ఎవడు కూల్చలేడు. ఈ మందిరములోకి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఈ మందిరములో నీవు ప్రభువును స్తుతించు. ఆ తదుపరి ప్రతి వారము వాక్యములో చెప్తుంది, సమాజముగా కూడుట మానవద్దు. ప్రతి వారము ఆయన సన్నిధికి వెళ్ళు, సహవాసముగా కూడుకోవడం మానవద్దు. ఆమేన్. హల్లెలూయా. మనమందరము కూడా క్రీస్తు రాజ్యములోనికి వెళ్ళాలి. క్రీస్తు రాజ్యములోకి వధువ సంఘము క్రీస్తులోనికి ఎత్తబడాలి అంటే ఇక్కడ ఈ సంఘములో వధువు సిద్ధపడాలి. ప్రతి వారము చప్పుడు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క హృదయం అనే ఆలయమును కాపాడుకోవడానికి ప్రతి వారము ఈ మందిరములోకి వచ్చి ఆయనను ఆరాధించండి, ఆయనను స్తుతించండి, ఆయనను ఘనపరచండి. దేవుడు మన కుటుంబాలను, మనల్ని ఆశీర్వదించునుగాక, మనలందరినీ కాపాడునుగాక. ఈ యొక్క సమయంలో ఆలయ వార్షికోత్సవ సందర్భముగా ప్రతి ఒక్కరికి చెప్పే మాట, సొలొమోను యొక్క మందిరములో ఒక్క మాట చెప్తాడు, ఇదిగో నీ నేత్రములు రేయింపగళ్ళు ఇక్కడ తెరిచే ఉన్నవి. చప్పలు కొట్టి గట్టిగా. దేవుని నేత్రములు ఆయన ఆలయం మీద రేయింపగళ్ళు తెరిచే ఉంటవి. ఇంకొక మాట, ఇదిగో ఈ స్థలమందు చేయబడినటువంటి ప్రార్థనల మీద నా కను దృష్టి నిలిపెదను. సోదరుడా, యవనస్తుడా, సహోదరి, ఈ కోయిడ్ దేశంలో నివసిస్తున్న బిడ్డలారా, అనేక శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఈ మందిరానికి వచ్చావా? నీ ప్రార్థన వినడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. 7:14 చదవద్దు. మొదటి దినవృత్తాంతం రాసిన గ్రంథములు 7:14, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలు నేను ఆలకిస్తాను, ఇమ్మీడియట్ గా వచ్చి నీ అవసరతలు తీరుస్తాను. ఈ సమయంలో ఎవరైతే కన్నీళ్లతో, బాధలతో, ఇబ్బందులతో ఈ స్థలానికి వచ్చావా, దేవుడు నీ మొర విని, నీ ప్రార్థన విని నిన్ను స్వస్థపరచునుగాక. కళ్ళు మూసుకుందాము. నీ పట్ల కార్యములు చేయుగాక, నీ పట్ల అద్భుతములు చేయునుగాక, నీ పట్ల మేలు చేయునుగాక. పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను నింపునుగాక, పరిశుద్ధాత్మ కార్యములు నీపై జరిగించునుగాక. యేసు నామములో నిలుచున్నాము తండ్రి. ఆమేన్.